మా కార్పొరేటర్లు ఇద్దరిని ఎవరు జాయిన్ చేసుకున్నారు? చెప్పు శ్రీశైలం పేరు చెప్పడానికి ఇబ్బంది ఎందుకు? ఎవరు జిల్లా ప్రజలకు మళ్ళా ఎంత దురదృష్టం అంటే మనం ఒక ముఖ్యమంత్రి బిడ్డే క్రాప్ కొన్నదట కానీ కార్పొరేటర్లను ఉంటుందట, క్రాప్ కొన్నదట కానీ కార్పొరేటర్లను ఉంటుందట. వరి కొనరా నాయన అంటే, వరి ప్రొక్యూర్ చేయండి అంటే కార్పొరేటర్లను కొంటున్నారు, కార్పొరేటర్లు ప్రొక్యూర్ చేస్తారు. పసుపు రైతులకు అందరికీ నష్టపోయినరా పోయి 70% పంట అతి వర్షాలకు నష్టపోయింది. ఏమన్నా ఆదుకున్నదా? ఆమెకేం స్థాయి లేదు, ఆమెకేం స్టేచర్ లేదు, స్థాయి లేదు. ముఖ్యమంత్రి బిడ్డే, ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది కదా, కొంచెం జిల్లాకి ఏమైనా చేద్దాం, రైతాంగానికి ఏమైనా చేద్దాం అన్న కనీస బుద్ధి కూడా లేదు. ఎవరైనా కార్పొరేటర్లు కూడా రండి ఈ టైంలో 1 ఇయర్లో ఎలక్షన్ పెట్టుకొని. హుజూరాబాద్లో సరిపోలే మీకు? 100 కోట్లు తల్లి 2 లక్షల ఓట్లకి 6,000 రూపాయలు ఇచ్చిండు అంతే కదా. లాస్ట్ నాడు 120 కోట్లు వంచిండు. అంతకుముందు కోట్లు 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 గుమ్మరించి బీజేపీ కార్యకర్తలని, మన రాజేందర్ అన్న టీంలో ఉన్న కార్యకర్తలని మస్తు మందిని మోనాడు. నేను రాజేంద్ర అన్నకు చెప్పిన, అన్న నువ్వు 11% ఓటుతో గెలుస్తావని 20 రోజుల కింద చెప్పిన. ఎలక్షన్లు అయినాక 10.5% తోటి గెలిచి. గంతే ప్రజలని నిర్ణయించేది. నన్ను గెలిపించింది, కార్పొరేటర్లను గెలిపించింది, మోడీ గారిని గెలిపించింది, అందరినీ గెలిపించింది ప్రజల్ని కొంటావా? కనీస కామన్ సెన్స్ లేదు. అన్ని గటర్ శాతలు అంతా. షీ ఈజ్ ద స్టింక్ ఆఫ్ తెలంగాణస్ పొలిటికల్ సిస్టమ్. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ ఎంత బలమో మాకు నిజామాబాద్ భారతీయ జనతా పార్టీకి కల్వకుంట్ల అంత కవిత అంత బలం. ఆమె ఇక్కడనే ఉండాలి, ఇటువంటి రాజకీయాలే చెయ్యాలి. నిజంగా ఐఎమ్ కంపేరింగ్ విత్ రాహుల్ గాంధీ, 4 టైమ్ ఎంపీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి, ముఖ్యమంత్రి పదవి తన్నేసినోడు. ఆమె సంతోషించాలి. అన్నీ చెప్తున్నా కదా, లేకి పనులు ఇంత గటర్ చేతలు అంటారు చూడు. గవే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.